Ashwita, I am studying in 7th class. ఇవాళ మేము మా స్కూల్లో ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. My name is Anjali. I am studying 7th class. ఈ రోజు మేము ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. ముగ్గుల పోటీలో నెమలి ముగ్గు వేస్తున్నాము. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారంటే సంతోషం కోసం. My name is Nandini. I am studying 7th class. మా స్కూల్లో ఈ రోజు చుక్కల ముగ్గు వేసుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి. My name is Saifriya. I am studying 7th class. అందరికీ హ్యాపీ సంక్రాంతి. My name is Vaishnavi. I am studying 8th class. My name is Akshita. I am studying 8th class. ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. నా పేరు స్నేహిత. నేను 9వ తరగతి చదువుతున్నా. మా పాఠశాలలో ముగ్గుల పోటీ పెట్టారు. అందులో నేను కూడా పాల్గొంటున్నా. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈరోజు మన పాఠశాలలో అమ్మాయిలకి 6 నుంచి 10వ తరగతి ఉన్నటువంటి అమ్మాయిలందరికీ ముగ్గుల పోటీలు పెట్టాం. ఇది హ్యాపీ పొంగల్ సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం చెప్పండి? సంతోషం కొరకు. వెరీ గుడ్. దక్షిణాయనం నుంచి. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి పండుగ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగ. భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త పేరుకపోయినటువంటి అన్నీ తీసి ఇంటి ముందర వేసి భోగి మంటలు వేసుకుంటాం. శీతాకాలంలో మనకు బాగా చలిగా ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండడానికి కొరకు. అదేవిధంగా మన ఇంట్లో పేరుకపోయినటువంటి చెత్తను తీసేయడానికి కూడా ఈ భోగి మంటలు ఉంటాయి. తర్వాత రెండో రోజు అయినటువంటి పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చినటువంటి రోజు చాలా మంచి రోజు. మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా అంపశయ్యపై పడుకొని ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే తన యొక్క ప్రాణాన్ని వదిలిపెడతాడు. కాబట్టి ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గానికి పోతామనేటువంటిది ఒక మన భారతదేశంలో ఉన్నటువంటి నానుడి. అది ఒక మంచి అది. కాబట్టి మనం మకర సంక్రాంతి ఇప్పుడు ఈ మన దగ్గర రైతులందరికీ కూడా పంటలు పండి ఇళ్లలో పుష్కలమైనటువంటి పంటలు పండి ఉంటాయి. చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయి. సో అట్లా ఆనందంగా ఉండడానికి మనం ఈ పండుగలను జరుపుకుంటాం. ఈరోజు మా స్కూల్లో మేము గాలిపటాలు ఎగిరేస్తున్నాం. ఎందుకంటే మనం గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అనేది తీసుకుంటే మనకు మంచిది, ఎదుటి వ్యక్తికి కూడా చాలా మంచిది. మనం గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు మాంజా దారాలతోటి ఎప్పుడు కూడా ఎగిరేయకూడదు. నార్మల్ దారాలతోటి ఎగిరేయాలి. మాంజా దారం వల్ల ఎగిరేయడం వల్ల చాలా హానిలు కూడా జరుగుతాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఫార్మర్స్ గిట్ల పొలాలకి వెళ్తే వాళ్ళ మెడల్ గిట్ల కట్ అయ్యే అవకాశం ఉంటుంది మన గాలిపటం ఎగిరేసినప్పుడు తెగినప్పుడు. ఇంకా రోడ్ మీద వెహికల్స్ బైక్స్ గిట్ల వెళ్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఎగిరేస్తున్నాం స్లాబ్ల మీద, రోడ్ల మీద ఎక్కడైనా వాళ్ళకు హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాంజా దారాలతోటి గాలిపటాలు అనేది ఎగిరేయకూడదు. నార్మల్ దారాలు యూజ్ చేయడం వల్ల మనకు మంచిది, ఎదుటి వ్యక్తికి కూడా చాలా మంచిగా అవసరం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫార్మర్స్ గిట్ల పొలాలకి వెళ్తే మనం అక్కడనే గాలిపటాలు చాలా ఎగిరేస్తూ ఉంటాం. గాలిపటాలు ఎగిరేయడం వల్ల వాళ్ళకు చాలా నష్టం అనేది జరుగుతుంది. మనం ఎగిరేసే ఒక్కరోజు సంతోషం వల్ల వాళ్ళ లైఫ్లో వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎంత వీలైనా అంత మంచిలోనే మనం మాంజా దారాలు యూజ్ చేయకుండా మంచి నార్మల్ దారాలు యూజ్ చేసుకొని మన ప్రాణాలని కాపాడుకుందాం. అందుకనే ఈరోజు మేము సంక్రాంతి మా స్కూల్లో జరుపుకుంటాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్.